నిజమైనటువంటి భక్తి పరులు ఎలాగుంటారంటే, శాలలో పశువులు అంటే నీవు నాకు దేవుడు అయ్యా, చూడండి దొడ్డిలో గొర్రెలు అంటే నీవు నాకు దేవుడు అయ్యా కాదు. శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్టు ఫలించినా ఫలించకపోయినా, నా బ్రతుకులో సంతోషం ఉన్నా లేకపోయినా, దుఃఖమే నా జీవితంలో కలుగుతున్నా సరే, నేను నీ యందు ఆనందిస్తూనే ఉంటానయ్యా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని ఎవరైతే అంటారో అదే నిజముగా దేవుణ్ణి వెంబడించుట. దేవుణ్ణి వెంబడిస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి పేతురు నిజమైనటువంటి వెంబడించుట అంటే ఏంటో పేతురుకు తెలియదు. చూడండి, వెంబడించుటంటే ఆయన ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభువు నుంచి వచ్చినటువంటి దీవెనలు పొందుకోవడము, యేసు ప్రభువు నుంచి వచ్చినటువంటి ఆశ్చర్య కార్యాలు చూసి తృప్తి పడిపోవడమే తప్ప, శ్రమ గురించి ఎప్పుడైతే యేసు ప్రభువు మాట్లాడారో, అమ్మో ఇది నాకు దూరం అవ్వాలి, ఇదిగో ఇది నీకు దూరం అవ్వాలి, నువ్వు మాతోనే ఉండాలి, నువ్వు మాతో లేకపోతే మాకు చేపలు రావు, నువ్వు మాతో లేకపోతే అద్భుతాలు జరగవు, నువ్వు మాతో లేకపోతే సమృద్ధి ఉండదు, నువ్వు మాతోనే ఉండాలి అనగా, శ్రమొద్దయ్యా, దీవెనే కావాలి, దీవెనల కొరకనే నేను వెంబడిస్తున్నానని మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు యేసు ప్రభువారు మాట్లాడిన మాట ఏంటి అనగా, యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల ఎలా ఉండకూడదు పేతురు, నన్ను వెంబడించడానికే కదా వచ్చావు, నువ్వు నన్ను వెంబడించమని నిన్ను అడుగుతున్నప్పుడు నువ్వు నన్ను వెంబడించావు కదా. వెంబడించడం అంటే ఏమనుకుంటున్నావు? సంతోషం ఉంటే నా చుట్టూ తిరగడము, కష్టం వస్తే కష్టం వద్దని చెప్పడం కాదు. నిజముగా వెంబడించడం అంటే ఏంటో తెలుసా? నిజముగా నన్ను నువ్వు వెంబడించాలనుకుంటే, నన్ను మీరు అందరూ కూడా వెంబడిస్తున్నాను అంటున్నారు కదా, నిజముగా నన్ను మీరు వెంబడించాలనుకుంటే ఏం చెయ్యాలి అనగా అని అక్కడ 3 మాటలు చెప్తున్నాడు యేసు ప్రభువున. చూడండి, యేసు ప్రభు వారిని నిజముగా వెంబడింప గోరిన వారు ఏం చేయాలి? 3 మాటలు చూసాం కదా, ఒక్కొక్కటి మనము వివరించుకుందాం. ఈరోజు ఒకటి మనము వివరణాత్మకంగా ఒకటే మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా, యేసును వెంబడింప గోరిన వారు ఎలా వెంబడించాలి? యేసు ప్రభు వారిని వెంబడింప గోరిన వారు ఎలా వెంబడించాలనగా, ఇప్పుడు చదువుకున్నాం కదా, 16వ అధ్యాయం 24వ వచనం చదువమ్మా. ఫస్ట్ మాట చదువమ్మా. 16వ అధ్యాయము మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, చాలమ్మా, యేసు ప్రభువాన్ని వెంబడింప గోరిన వారు ఏం చెయ్యాలనగా, మొట్టమొదట ఏంటి అనగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నన్ను వెంబడించేస్తున్నామని చెప్పుకుంటే కుదరదు. వాళ్ళలో ఉండవలసినటువంటి క్వాలిటీ ఏంటంటే ఉపేక్షించుకునే క్వాలిటీ కావాలి. ఏమేమి ఉపేక్షించుకోవాలి? వారిలో ఉన్నటువంటి కోరికలను, వారిలో ఉన్నటువంటి ఆశలను, వారికి ఉన్నటువంటి స్వచ్ఛతాన్ని, వారికి ఉన్నటువంటి బాంధవ్యాలను, చూడండి, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యము, నా అనినటువంటి సమస్తాన్ని కూడా ఉపేక్షించుకోవాలి. వాళ్ళే ప్రభువుని వెంబడించాలి. కొంతమంది ఏంటి అనగా వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ వారిలో ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా కలుపుకుని యేసు ప్రభువుని కూడా వెంబడించుదాం అనుకుంటారు. అలా కాదు. కానీ వెంబడించుట అనగా ఎలా వెంబడించాలనగా తనను తాను ఉపేక్షించుకోవాలి. ప్రతి మనిషికి తనకంటూ తనకు ఒక ఆశ ఉంటుందా ఉండదమ్మా? ప్రతి మనిషికి ఆశలు ఉంటాయి, ప్రతి మనిషికి కూడా కోరికలు ఉంటాయి, ప్రతి మనిషికి కూడా తన సొంతంగా ఏవో చెయ్యాలన్నటువంటి ఆలోచనలు ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటి అనగా, నన్ను వెంబడించడానికి వచ్చారు కదా మీరందరూ, నన్ను వెంబడించడం అంటే ఏంటో తెలియకుండానే వెంబడించేస్తున్నారా? నన్ను వెంబడించడం అంటే ఏంటో గమనించండి. మొట్టమొదటిగా తనను తాను ఉపేక్షించుకోవాలి నన్ను వెంబడించేవాడు. అప్పుడే వెంబడించిన వ్యక్తిగా చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది. ఉపేక్షించకుండా నేను యేసు ప్రభువుని వెంబడిస్తున్నానంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నిజమైన వెంబడించడం అంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. ఉపేక్ష. ఈరోజు చూడండి, అబ్రహాము తన జీవితంలో దేవాది దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టరా
అంటే అందరినీ కూడా ఉపేక్షించాలి. విడిచిపెట్టడం అని ఉపేక్షించడం అని ఒకటే కదా. అందరినీ కూడా విడిచిపెట్టి ఉపేక్షించరా అంటే వెంటనే ఈయన ఏం చేశారు, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానయ్యా అని అన్నిటినీ కూడా ఉపేక్షించాడు. అన్నిటినీ కూడా విడిచిపెట్టాడు. సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, సొంత జనాంగమును విడిచిపెట్టాడు. యేసు ప్రభు వారి యొక్క లేదంటే దేవాది దేవుని యొక్క మాటను పట్టుకుని చూడండి, ఆ మాట ప్రకారముగా సమస్తాన్ని ఉపేక్షించుకొని విడిచిపెట్టి దేవాది దేవుణ్ణి వెంబడించాడు. అనగా అబ్రహాము నిజమైనటువంటి వెంబడించే అనుభవంలో ఉన్నాడు. ఇంకా చూడండి, ఆయన పెద్దవాడైపోయాడు, ఆశీర్వదించబడిపోయాడు, అన్ని జరిగిపోయినాయి, సెటిల్ అయిపోయాడు. కుమారుడు లేడు అనుకుంటే కుమారుడు కూడా పుట్టేశాడు. పుట్టేసిన తర్వాత కూడా దేవాది దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏమనగా, నీకు లేక లేక పుట్టినటువంటి నీ కుమారుడిని నా కొరకు బలియాగముగా ఇవ్వు అనగా చూడండి, తనలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ, పరిపూర్ణమైనటువంటి కన్నుల నిండుగా ప్రేమను పెట్టుకుని పెంచుకున్నాడు అమ్మ బిడ్డని. తన ఆశలన్నీ కూడా ఆయన మీద పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఈ యొక్క ఇస్సాకుని. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడు అంటే, నీకున్నటువంటి ప్రేమను ఉపేక్షించి బిడ్డను నా కొరకు బలియాగముగా ఇవ్వు. నీకున్నటువంటి ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి వాగ్దాన పుత్రుణ్ణి నీవు బలిపీఠం దగ్గర నా దగ్గర బలియాగముగా ఇవ్వు, ఉపేక్షించు, నీ కొడుకును నువ్వు విడిచిపెట్టేయి అంటుంటే ఎవరైనా ఏమంటారని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డదా? దేవయ్య అలా విడిచిపెడతానయ్యా, అలా చెప్తున్నారేంటి ప్రభు, లేక లేక ఇచ్చావు కదయ్యా, నేను అన్నాను కదా ఎలియాజరు అంటే అబ్బాయి కాదు నేను నీకు ఇస్తాను బిడ్డను అన్నావు కదా, మరి ఇదేంటి ప్రభు ఎలా చేస్తున్నావు అని అన్నాడమ్మా. అప్పటికి ఆయన పరిపూర్ణమైన ఐశ్వర్యంలో ఉన్నాడు, పరిపూర్ణమైన పేరు, ఖ్యాతి, ఘనత అన్నీ ఉన్నాయి. అయ్యో ఇది కానీ చెయ్యకపోతే దేవుడు నాకు అది ఇవ్వడేమో అన్న భయం లేదు, అన్నీ ఉన్నాయి ఆయనకి. ఇక లాస్ట్కి వృద్ధాప్యం కూడా ఆయన వచ్చేసారు, ఎంతకాలమో బ్రతకరు. అయినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, చూడండి నాకు జీవితంలో దేవుడు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆయనను పరిపూర్ణంగా వెంబడిస్తాను. వెంబడించినట్టు ఏంటి? తనను తాను ఉపేక్షించుకోవాలి. ఈ రోజున దేవుణ్ణి వెంబడించుట అబ్రహాము వెంబడించాడు. ఎలా వెంబడించాడు అనగా తనకిష్టమైనటువంటి కుమారుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు. తనకిష్టమైన కుమారుణ్ణి బలియాగముగా అర్పించి దేవుణ్ణి వెంబడించడానికి తన హృదయంలో సిద్ధపాటు కలిగి ఉండి కుమారుణ్ణి బలి చేయడానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడమ్మా. అంటే ఆయన జీవితంలో చూడండి ఉన్నతమైన ఉపేక్షించుకునే పరిస్థితి ఉందా లేదా? ఆయన విడిచిపెట్టేశాడు. లేక లేక పుట్టినటువంటి బిడ్డను విడిచిపెట్టు అంటే ఎవరైనా విడిచిపెట్టగలరా? చూడండి, చంపాలి నా కొరకు నువ్వు బలి ఇవ్వాలనగా, దేవా నేను నిన్నే వెంబడిస్తానయ్యా, నేను నిన్ను వెంబడించడానికి ఈ యొక్క కుమారుడు అడ్డయితే గనక, ఈ కుమారుడు నీకు బలి ఇవ్వలేనప్పుడు నేను నిన్ను వెంబడించలేని వాడిని అయిపోతే గనక అలాంటి బిడ్డ నాకు అవసరం లేదయ్యా. నువ్వు బలి ఇవ్వమంటున్నావు కనుక నీకంటే ఎక్కువ నా ప్రాణము నాకు ఎక్కువ కాదు, నా బిడ్డ ప్రాణము కూడా నాకు ఎక్కువ కాదయ్యా, నీ ఇష్టం ప్రభు అని ఆ యొక్క కుమారుని తీసుకుని బలి ఇవ్వడానికి వెళ్ళిపోయి చూడండి కట్టెలు పేర్చి కట్టెల మీద కుమారుడైనటువంటి ఇస్సాకుని ఇచ్చేసి చూడండి మరలా ఏం చేశాడమ్మా, కత్తి పైకి ఎత్తారంట చంపేయడానికి. ఒక్క సెకండ్ ఆలస్యం అయితే చూడండి మొండెము చూడండి యొక్క శరీరము వేరైపోతుంది ఇస్సాకుది. కానీ చూడండి దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అబ్రహామా ఆగు, ఇందును బట్టి నీవు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలిసింది, ఇందును బట్టి నీవు నువ్వు భయపడుతున్నావని నాకు తెలిసింది. అబ్రహాం అని కుమారుడిని ఏమి చెయ్యొద్దు అన్నాడు. ఎంతవరకు పరీక్షించడమా దేవుడు? కత్తి ఎత్తే వరకు చివరి వరకు కూడా పరీక్షించాడు. చివరి వరకు కూడా ఈ వెనకడుగు వేయలేదు, పరీక్షలో పాస్ అయ్యాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడమ్మా అబ్రహాము. మనందరికీ కూడా ఆయన తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. నిజమైనటువంటి వెంబడించే అనుభవము అబ్రహాముది. చూడండి తన జీవితంలో వెంబడించే అనుభవం. యేసుప్రభు అంటున్నారు, నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలి. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక్కడ ఇందాక మనం చూసాము అబ్రహాము గారు వెంబడించడం మనం చూసాము. ఇక్కడ పౌలు గారు వెంబడించే విధానం చూస్తున్నాం. వెంబడించుట అంటే ఏంటి? వెంబడించడం అనగా
తనను తాను ఉపేక్షించుకోవాలి. ఇక్కడ ఈ యొక్క పౌలు ఏమంటున్నాడు అనగా, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అనగా, నా ఆశలన్నిటినీ కూడా నేను సిలువ వేసేసాను, నా కోరిక అంతటినీ నేను సిలువ వేసేసాను, నాకున్నటువంటి ఉన్నతమైనటువంటి చదువు లేదంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడిగా ఉన్నాను కదా, పేరు పొందిన వాడిని కదా, గనుడిని కదా, నేను ఉన్నతమైన వీటన్నిటిని కూడా సిలువ వేసేసాను. ఇవేమి కూడా నాకు కాదు, నా స్వచ్ఛతాన్ని సిలువ వేసేసాను, నాకు వస్తున్న ఆశలను సిలువ వేసేసాను, నా కోరికలను సిలువ వేసేసాను. ఇప్పుడు నాలో బ్రతుకుతున్నది నేను కాదు, నా యేసే నాలో బ్రతుకుతున్నాడు. చూడండి, ఆయన అలాంటి జీవితంలో వెంబడిస్తుంటుండగా ఆయన జీవితంలో కొన్ని కోరికలు వెనకకు లాగుతున్నాయి పౌలు గారిని, కొన్ని ఆశలు వెనుకకు లాగుతున్నాయి, శారీరకరమైనటువంటి క్రియలు ఆయనను వెనుకకు లాగుతుంటుండగా ఆయన ఏమనుకుంటున్నాడంటే, నన్ను నేను ఉపేక్షించుకొని దేవుణ్ణి వెంబడించాలి కనుక నాకు వస్తున్నటువంటి ఈ యొక్క ఆశలను నేను విడిచిపెట్టాలి, ఉపేక్షించాలి. కానీ ఆ యొక్క ఆశలు వెంటబడుతున్నాయంటే పౌలు గారిని, ఆ యొక్క కోరికలు వెంటాడుతున్నాయి, శారీరక క్రియలు వెంటాడుతున్నాయి పౌలు గారిని. మరి ఏం చేయాలి? ఈయన ఉపేక్షించాలి. ఉపేక్షించడం అనగా చంపాలి, ప్రతి దానిని చంపాలి కనుక ఆయన అంటున్నాడు, ప్రతి దినము కూడా నన్ను నేను నలగొట్టుకుంటున్నాను, ప్రతి దినము కూడా ఏది చెయ్యకూడదు అనుకుంటున్నాను, ఏది సిలువ వేయబడింది ఇక నేను చెయ్యను, క్రీస్తుని వెంబడిస్తానని నేను అనుకుంటున్నాను, ఆ ప్రాచీనమైనవి నన్ను వెనుకకు లాగుతుంటుండగా నేను వెనుకకు తిరగకుండా నన్ను వెంటాడుతున్న వాటన్నిటినీ కూడా నేను నలగొడుతూ వాటిని చంపి వేసుకుంటూ అన్నిటిని కూడా విడిచిపెట్టి పరిపూర్ణతలోనికి నేను ప్రయాణం చేస్తున్నాను అంటున్నాడు పౌలు. హల్లెలూయా. నిజమైనటువంటి వెంబడించడానిగా మన శారీరక క్రియలు కానీ, మనకు లోకాశలు కానీ, ప్రాచీనమైనటువంటి స్వభావం కానీ, స్వచిత్తము కానీ ఏదైనా సరే మనల్ని వెనుకకు లాగుతున్నప్పుడు మనం వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి, ఉపేక్షించాలి. వాటన్నిటిని కూడా ఉపేక్షించకుండా ఆ వాటితో పాటు కలిపి నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు అంటే కుదరదు. అది నిజమైనటువంటి వెంబడించే వారి లక్షణం కాదు. వెంబడించుట అనగా తనను తాను ఉపేక్షించుకోవాలి, తన కోరికలను పక్కన పెట్టుకోవాలి, తన ఆశలను పక్కన పెట్టుకోవాలి, తన చిత్తాన్ని పక్కన పెట్టి అన్నిటిని కూడా పక్కన పెట్టి, దేవా నాకు నువ్వేనైనా, నేను నిన్నే వెంబడిస్తానయ్యా, నేను నిన్నే వెంబడిస్తాను ప్రభువా, శ్రమైనా, కరువైనా, ఖడ్గమైనా, వ్యాధనైనా, దుఃఖమైనా, చూడండి ఆకలైనా, దప్పికైనా, ఏదైనా సరే అన్నిటిని కూడా పక్కన పెట్టేసి నేను నిన్నే వెంబడిస్తాను ప్రభు అని పౌలు అంటున్నాడు. జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తుకు ఇష్టమైనట్టుగానే నా శరీరం పనిచేస్తుంది, క్రీస్తుకు ఇష్టమైనట్టుగానే నా కాళ్ళు పనిచేస్తున్నాయి. ఇష్టాలు జరగట్లేదు, ఎందుకనగా నా ఇష్టాలు వెంటాడుతుంటుండగా అన్నిటినీ కూడా నేను నలగొట్టాను, చెతగొట్టాను, చంపాను. పరిపూర్ణంగా యేసుకు నేను స్థానం ఇచ్చి ఆ యేసును నేను వెంబడిస్తున్నానని ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి వెంబడించిన వారు, యేసును వెంబడించిన వారు తన్ను తాను ఉపేక్షించుకొని యేసును వెంబడించాలి. ఒక వ్యక్తి యేసు ప్రభువు దగ్గరకు వచ్చి అంటున్నాడు, 18వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు ఉంటుంది మాట. ఒక అధికారి యేసు ప్రభువు దగ్గరకు వచ్చి అంటున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చెయ్యాలి? నాకు నిత్య జీవం కావాలి అనగా, అప్పుడు యేసు ప్రభువు అంటున్నారు ఏమనగా, నీకు నిత్య జీవం కావాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను పరిపూర్ణంగా నెరవేర్చు, వ్యభిచారం చెయ్యొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో నువ్వు సేవించాలి. ఇవన్నీ చెప్తుంటే వెంటనే ఆ యొక్క వ్యక్తి ఏమంటున్నాడంటే, అధికారి, ఇవన్నీ నేను నా బాల్యం నుండే చేస్తున్నానయ్యా అంటే, వెంటనే యేసు ప్రభువు ఒక మాట అంటున్నారు ఏమనగా, అంటే అన్నీ చేస్తున్నావా? అయితే నీకొక్కడి కొదువుగా ఉంది, నీకున్నటువంటి ఆస్తిని అంతటిని కూడా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఎవరైతే యేసు ప్రభువుని వెంబడిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హత సంపాదిస్తారు. ఈయన అడుగుతున్నాడు, పరలోక రాజ్యం కావాలి నాకు, ఏం చేయాలి? ఏం చేయాలనగా యేసు ప్రభువుని వెంబడిస్తే పరలోక రాజ్యం. చూడండి, ఈ యేసు ప్రభువుని వెంబడించడం అంటే ఏంటి? సమస్తాన్ని కూడా ఉపేక్షించిన వాడే నన్ను వెంబడించగలడు. చూడండి, నేను వెంబడించాలంటే ఈయనలో ఏమడ్డుగా ఉంది? ఆయనలో ధనాపేక్ష అన్నది అడ్డుగా ఉంది.
యేసుప్రభు అంటున్నారు, ఇదిగో నీకు ఉన్నటువంటి ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడిస్తే నీవు నిత్య జీవానికి పాత్రుడు అయిపోతావు అనగా, ఈయన అన్ని చేయడానికి ఇష్టం ఉంది, కానీ తన యొక్క ఆస్తిని అమ్మి పేదలకు ఇవ్వడానికి ఇష్టం లేక ముఖము చిన్నబుచ్చుకొని ముఖాన్ని చూడండి వ్యసనపడి తిరిగి వెనుకకు వెళ్ళిపోయాడంట. ఎందుకు? యేసుప్రభుని వెంబడించడం ఇష్టమే, కానీ అన్నిటినీ కూడా విడిచిపెట్టి వెంబడించాలంటే ఆయన కష్టంగా ఉంది. నేను నరహత్య చేయకుండా ఉండమంటే ఉంటాను, నేను వ్యభిచారం చేయకుండా ఉండాలంటే ఉంటాను, పరిపూర్ణమైన భక్తి జీవితం కలిగి అబద్ధుడిని అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడకుండా ఉంటాను, ఇదిగో నేను మోసం చేయొద్దంటే మోసం చేయను, ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను. కానీ ఈయనలో విడిచిపెట్టుకోలేనటువంటి ఒక తప్పిదం ఉంది. ఏంటి అనగా ధనాశ. దేవుడు అంటున్నాడు, దాన్ని విడిచిపెట్టరా అంటే నేను మాత్రం అది విడిచిపెట్టలేదని చెప్పి వ్యసనపడి వెనక్కి వెళ్ళిపోయాడంట. కాబట్టి ఆయన పరలోక రాజ్యంలోనికి వచ్చే అర్హతను ఆయన కోల్పోయాడు. ఈ రోజున దేవాది దేవుడిని వెంబడించుట అనగా సమస్తమును కూడా ఉపేక్షించి యేసుని వెంబడించాలి. అదే నిజమైన వెంబడించుట. అంతే తప్ప మేలు కావాలని ప్రార్థన చేసి మేము క్రీస్తుని వెంబడిస్తున్నాం, ఇదిగో మా అప్పులు తీరుతాయని చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ మేము క్రీస్తుని వెంబడిస్తున్నామంటే కుదరదాం. ఆ క్రీస్తుని వెంబడించుట క్రైస్తవ్యం అంటే దాని అర్థం ఏంటి అనగా నాకున్న సమస్తాన్ని కూడా నేను ఉపేక్షించాను. యేసుప్రభు అంటున్నారు, నన్ను వెంబడిస్తున్నారు కదా మీరు, నన్ను వెంబడించుట అంటే ఏమనుకుంటున్నారు? నన్ను వెంబడించాలన్న కోరిక మీకు ఉంటే మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. కానీ ఒక పేతురు ఉపేక్షించుకోకుండానే వెంబడిస్తున్నాడు. దేవుణ్ణి వెంబడించుట అనగా ఏంటి అనగా దేవుణ్ణి వెంబడింపగోరిన వారు ఎలా వెంబడించాలి అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మన సమృద్ధిని మనం ఉపేక్షించుకోవాలి. దేవుని యొద్ద నుండి దేవాది దేవుడు మనం కోరుకుంటాం, దేవా నాకు మేలు చేయండి అని కోరుకుంటాం. కానీ దైవ చిత్తం అది లేదనుకోండి, అంటే నాకు ఈ మేలే కావాలి, నాకు ఈ మేలే కావాలని పట్టుబట్టకూడదు మనము. చూడండి, అందుకే ప్రభువు ఏమంటున్నాడు? శ్రమైన, ఖడ్గమైన, కొరతైనా మేము ప్రతిదానికి కూడా సిద్ధంగానే ఉన్నాము. మేము వదకు సిద్ధపడిపోయినటువంటి గొర్రె పిల్లల్లా గుండి నీ యొక్క సన్నిధిలో మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం అంటున్నాడు. ఈ రోజున ప్రభువుని వెంబడించుట అనగా మనకున్నటువంటి సమస్తమైనటువంటి వాటిని విడిచిపెట్టి, అంటే దేవుడు మనకి ఏదైనా అడ్డు అని చెప్పి వద్దంటే మనము చాలా ఈజీగా సరే ప్రభువా అని అబ్రహాము లాగున ఉపేక్షించడానికి సిద్ధ మనస్సు గలవారముగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజున ప్రభు మనతో మాట్లాడిన మాట అదే. వెంబడిస్తున్నాము, మీరు ఏం చేస్తున్నారని పేతుని అడిగితే ఆయన ఏమంటారు తెలుసా? మేము క్రీస్తుని వెంబడిస్తున్నాం అంటున్నాడు. మేము క్రీస్తుని వెంబడిస్తున్నాం, క్రీస్తుతోనే తిరుగుతాము, క్రీస్తుతోనే నడుస్తాము, క్రీస్తు పెట్టిందే తింటాము, క్రీస్తే మా రాజు, క్రీస్తే మా పోషకుడు. ఆ క్రీస్తు ఎంత గొప్పడో తెలుసా? ఎంత అద్భుతాలు చేస్తాడు, నీకు ద్రాక్షరసంగా చేసేస్తాడు. ఆ క్రీస్తు చూడండి, ఉన్నతమైనటువంటి చనిపోయిన వారిని కూడా లేవనెత్తగలిగినటువంటి ఉన్నతమైన వాడు క్రీస్తు అని గొప్ప గొప్పగా చెప్పేస్తున్నాడు క్రీస్తు గురించి. కానీ క్రీస్తు అనగా చూడండి, శ్రమలు కూడా ఉంటాయి. ఆ శ్రమలు ఎప్పుడైతే మొదలు పెడుతున్నారో చెప్పడము అది మాత్రం నచ్చట్లేదు. కానీ ఆయన ఏమంటున్నాడు? క్రీస్తుని వెంబడిస్తున్నాం. అప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు, మీరు నన్ను వెంబడించడానికి వచ్చారు కదా, నన్ను వెంబడించడానికి మీరు నిజముగా వస్తే, నిజముగా నన్ను వెంబడించాలన్నటువంటి కోరికే కనుక మీకుంటే, నన్ను వెంబడించే వారు ఎలా ఉండాలంటే సమస్తాన్ని కూడా చూడండి తృణీకరించి ఉపేక్షించుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. మొట్టమొదటి ఏమని మనం చెప్పుకుంటామమ్మా? మనల్ని మనము ఉపేక్షించుకొని దేవుణ్ణి వెంబడించాలి. మన ఆశలను ఉపేక్షించుకోవాలి, మన కోరికలను ఉపేక్షించుకోవాలి. మనకున్నటువంటి చూడండి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం కదా, వాటిని మనము ఉపేక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము వెంబడించాలి. అలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు సమృద్ధి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడిని వెంబడిస్తున్నప్పటికీ కూడా మన జీవితాలలో సమృద్ధి లేకపోయినా, కష్టం ఎదురైనా, దుఃఖం ఎదురైనా, వ్యాధే మనల్ని పీడిస్తున్నా సరే, వాక్యం చదువుకున్నాం కదా హబక్కూకు గ్రంథంలో,
అక్కడ రాయబడి ఉంది, శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, అంజూరపు చెట్టు ఫలింపకపోయినా, ద్రాక్ష చెట్టు పుయ్యకపోయినా సరే నేను మాత్రం నేను స్తుతిస్తూనే ఉంటాను, నేను నిన్ను వెంబడిస్తూనే ఉంటాను అంటున్నాడు. ఈరోజు మన జీవితాలలో యేసు ప్రభువాన్ని ఎందుకు వెంబడిస్తున్నాం? ఈ రోజున యేసు ప్రభువారి నుంచి మేలు కలుగుతుందని మాత్రమే వెంబడిస్తున్నామమ్మా. ఈ రోజున యేసు ప్రభువారి యొద్ద నుండి క్షేమము కలుగుతుందని మాత్రమే వెంబడిస్తున్నామా? అలా వెంబడిస్తే కనుక అది నిజమైనటువంటి వెంబడించుట కాదు, మనం నిజమైనటువంటి క్రైస్తవులము కాదు. దేవుడిస్తే తీసుకుందాం, అది మేలిచ్చినా తీసుకుందాము, కీడిచ్చినా తీసుకుందాం. యోబు అదే నేర్పిస్తున్నారు. ఏమనగా మేలు ఇచ్చినప్పుడు మనం సంతోషంగా అనుభవించాం కదా, ఇప్పుడు కీడు మనకు సంభవిస్తున్నప్పుడు, కీడును దేవుడు అనుమతించినప్పుడు కీడుకు ఎందుకు మనం చూడండి సలుక్కోవాలి? కీడు కొరకు ఎందుకు మనం దూరం అయిపోవాలి దేవుడికి? మేలు ఎంతగా స్వీకరించామో కీడు కూడా అలాగనే స్వీకరించుదాం. మన క్రైస్తవ జీవితంలో మనకు మేలులు కలుగుతాయి, క్రైస్తవ జీవితంలో విడుదల కార్యాలు జరుగుతాయి, క్రైస్తవ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, సమృద్ధి ఉంటుంది, క్షేమం ఉంటుంది, దీవెన ఆశీర్వాదం అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి మాత్రం మన జీవితంలో కష్టాలు కూడా ఉంటాయి. కష్టం వచ్చింది కదా అని వెనకడుగు వేసామంటే మనం నిజమైనటువంటి క్రైస్తవులము కానే కాదు. క్రైస్తవ్యం అంటేనే వదకు సిద్ధమైనటువంటి గొర్రెలము మేము. ఏ టైంలో ఆ గొర్రెకు చూడండి, కడుపు నిండా పచ్చని చెట్లు లేదంటే పచ్చనైనటువంటి ఆహారం ఉంది, కడుపు నిండా ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన శ్రేష్టమైన నీరు ఉంది. ఆ నీరు తింటూ చూడండి, ఆ నీరు తాగుతూ ఆ యొక్క గడ్డి మేస్తూ ఉండగా మరణం వస్తుందంటే అవి తింటే అబ్బే ఇదే బాగుంది, మరణం వద్ద అంటారు. మరణమైనా సరే ఓకే సిద్ధమే, తినడానికి ఎంత సిద్ధంగా ఉన్నానో మరణానికి కూడా నేను అలాగే సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా మేము ఉన్నాము ప్రభువా అని అపోస్తులుడైన పౌలు అంటున్నాడు. వదకు సిద్ధమైన గొర్రెలం మేము, మిమ్మల్ని వెంబడిస్తున్న వారు అనగా వధ మీదికి వస్తున్నా సరే సిద్ధముగా మేము ముందుకు వెళ్ళిపోయే వారముగా ఉంటాం అంటున్నాడు. యేసు ప్రభువుని వెంబడించే వారు ఫస్ట్ ఎలాగుండాలమ్మా? తనను తాను ఉపేక్షించుకొని దేవుణ్ణి వెంబడించాలి. ఇంకా చూడండి, ఇంకా 2 ఉన్నాయి, మనం అవి రేపటి దినాన్ని మాట్లాడుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.